హరే కృష్ణ. భక్తి చేయాలనుకున్న వారికి, భక్తిగా ఉండాలి అనుకుంటున్న వారికి, భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకి 4 అంశాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 4 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఒకరు తన జీవితంలో భక్తిని పెంచుకునేదానికి చాలా ఉపయోగపడతాయి. 1వది భక్తుల సాంగత్యం. సాధారణంగా ఆధ్యాత్మికంలో ఉంటూ, అంటే భక్తి సాధన చేస్తూ, అభ్యాసం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటే వారితో సహవాసము చేయడం చాలా ముఖ్యం. అలాంటి వారితో సహవాసం కలిగి ఉంటే అది మనకి ఆధ్యాత్మికంగా మనలో అభివృద్ధిని పెంచుతోంది. ఈ సత్సంగంలో అనుభవాలు పంచుకోవడం, వాటి నుంచి భక్తి మార్గంలో ప్రేరణ పొందడం, ఇది మనకి చాలా బాగా భక్తి సాధనలో సహాయపడుతుంది. అంటే మనం చేస్తున్న సాధన సరైనదా కాదా అనేది మనకి ఈ సాంగత్యం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇక రెండవది అంశం ఏమిటంటే పుస్తకాలు చదవడం లేదా గ్రంథాలు చదవడం. అంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు. వీటిని ముఖ్యంగా భక్తి సాంప్రదాయానికి సంబంధించిన భగవద్గీత కావచ్చు, శ్రీమద్ భాగవతము కావచ్చు, లాంటి పుస్తకాలు లేదా గ్రంథాలు చదవడం చాలా ముఖ్యం. దీని ద్వారా మనకి ఆధ్యాత్మికంగా ఉన్న నిజాలు, తర్వాత ఆ నిజాలు ఎలాంటి వాటిపైన ఆధారపడి ఉన్నాయి, అవి చెబుతున్న వాళ్ళ గురించి కూడా అవగాహన, ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మనకి ముందుగానే కొంతవరకు భక్తి తెలిసి ఉండవచ్చు, కానీ వాటిలో మరింత లోతుగా తెలుసుకునే దానికి చదవడం చాలా ముఖ్యం. ఈ గ్రంథాలు మనం క్రమం తప్పకుండా చదవాల్సి ఉంటుంది. కనుక ఈ సాంగత్యంలో ఉంటూ మన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం చాలా ముఖ్యమైన పని. అదేవిధంగా జపం చేయడం. ఇస్కాన్లో అయితే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మన భక్తి సాధనలో ప్రధానమైన విషయం. హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనము మహామంత్రం అని పిలుస్తాము. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుంది. ఏ మంత్రమైనా సరే అందులో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అది మన మనస్సుని లేదా హృదయాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మన హృదయం ఈ జన్మలో మనం మంచి పనులు చేస్తూ ఉండవచ్చు. కాకపోతే జన్మలుగా మన హృదయంలో ఉన్న మలినం ఇవన్నీ పోవాలి అంటే మనలో ఆధ్యాత్మికత మేలుకోవాలి. ఈ మంత్రం మనం క్రమం తప్పకుండా జపిస్తాము. కాబట్టి దీని ద్వారా మన భక్తి సాధన ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మనం తినే ఆహారం. భక్తిలో మనం ఆహారాన్ని ప్రసాదము అంటాము. అంటే భగవంతునికి సమర్పించిన లేదా నివేదన చేసిన దాన్ని మనం తీసుకుంటే దాన్ని ప్రసాదం అంటాము. ఇది పవిత్రమైనటువంటి ఆహారం. సాత్వికం కూడా అలాగే శాకాహారమైనది కూడా. భక్తులు ప్రసాదంగా శాకాహారాన్నే తీసుకుంటారు. మాంసం కానీ, చేపలు కానీ, గుడ్డు కానీ తీసుకోరు. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి కూడా ఆహారంలో, ప్రసాదంలో తీసుకోరు. ఈ ప్రసాదం తినడం వల్ల ఆధ్యాత్మికంగా మనకి ప్రయోజనం ఉంటుంది. ఇది మన భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. భగవంతుడు తీసుకోగా మిగిలిన దాన్ని మనం తీసుకుంటాము. ఇది మన శరీరము, మన మనస్సును రెండింటిని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ 4 అంశాలు భక్తుల సాంగత్యం, పుస్తక పఠన, జపం చేయడం, భగవన్నామ స్మరణ కీర్తన, ఇవన్నీ, అదేవిధంగా ప్రసాదమే సేవించడం భక్తి సాంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు. భక్తిలో మనం ముందుకు పోవటానికి, అంటే భక్తి ప్రయాణం లేదా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు పోవడానికి మనకి మార్గదర్శనం చేస్తాయి. దీని ద్వారా మనలో కృష్ణ భక్తి పెరుగుతుంది. హరే కృష్ణ.